ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మనము కాల్ బటర్ఫ్లై, ఫుట్ బటర్ఫ్లై గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు చివరగా ఐరన్ ఫ్లై గురించి, వాటి అడ్జస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము మార్చి నెల చెక్ చేస్తాం. ఫ్రెండ్స్, మార్చి నెల స్టాక్ మార్కెట్లో బ్యాక్ టెస్టింగ్ చేద్దాము. దాదాపుగా 48,400 దగ్గర స్టార్ట్ అయ్యి దాదాపుగా 51,400 అంటే దాదాపుగా 2000 పాయింట్లు అబోనే ఇది ట్రేడ్ అయింది. కాబట్టి మనము బాగా వాలటాలిటీ ఉన్న మంత్ కాబట్టి ఈ మంత్ మనము బ్యాక్ టెస్టింగ్ చేసి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఐరన్ ఫై స్ట్రాటజీ రేంజ్లో ఉన్నంత వరకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, రేంజ్ దాటితే మనం లాస్ రాకుండా బయటపడడమే చాలా ఉత్తమమైన విషయం. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 28వ తారీఖు 10 గంటల 15 నిమిషాలకు స్ట్రాటజీ డిప్లై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏటీఎం వచ్చేసి 48,400 ఉందండి. ఒక కాలు ఒక పుట్టు రెండు సెల్ చేస్తున్నాను. రెండు వైపులా 1000 పాయింట్ హెడ్జ్లు బై చేస్తున్నాను. ఫ్రెండ్స్, 48,400 ఏటీఎం ఉంది కాబట్టి ఫుట్ సైడ్ 47,400 ఒక లాటు బై చేస్తున్నాను. అలాగే కాల్ వైపు వెళ్ళి 49,400 1 లాట్ బై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు పర్ఫెక్ట్ ఐరన్ ఫ్లై మనకు రెడీ అయింది. ఇందులో మ్యాక్సిమం ప్రాఫిట్ 24,240 రూపాయలు ఉంది. మ్యాక్సిమం లాస్ 5,750 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, మంత్లీ స్ట్రాటజీ ఎక్కడైతే మనకు 5% ప్రాఫిట్ కనిపిస్తే అక్కడ మనము ఎగ్జిట్ అయిపోవడం అన్నిటికంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కోసం ఎదురు చూస్తే ఉన్న ప్రాఫిట్ కూడా పోయి లాస్ లేకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే 4 to 5%, 4 దాటి 5 లోపల ఉంటే మనం ఎగ్జిట్ అవ్వడం చాలా బెస్ట్. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ట్రేడర్స్ అంతా కూడా 4 to 5% అంటే ఎక్కువ ఆశించారు. ఫ్రెండ్స్, అంతకు మించి మనం వెయిట్ చేస్తే లాస్ట్ లెగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దీన్ని వన్ డే ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఎక్కడ స్ట్రాటజీ బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ డే, నెక్స్ట్ వన్ డే 3 డేస్లో 500 ప్రాఫిట్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మార్చి 10వ తారీఖు వచ్చింది. మనకు దాదాపు 1.25% ప్రాఫిట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, 13వ తారీఖు వచ్చింది. మనకు 2.8% ప్రాఫిట్ వచ్చిందండి. 3,228 రూపాయలు. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. నెక్స్ట్ ఫ్రెండ్స్, 18వ తారీఖు వచ్చింది. మనకు 2.6% ప్రాఫిట్ వస్తుంది. ఫ్రెండ్స్, బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. ఫ్రెండ్స్, బ్రేక్ ఈవెన్ దాటింది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దీన్ని ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలంటే, మొదటగా మనకు కాల్ వైపు ఛాలెంజ్ చేసింది కాబట్టి నెక్స్ట్ రేపు మళ్ళీ తిరిగి ఇది రిటర్న్ అయితే బ్యాక్ వస్తే మనకు ఫుట్ సైడ్ కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫుట్ సైడ్ లాస్ మనం డిపెండ్ చేసుకుందాము. దానికి ఎలా చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ హెడ్జ్ను ముందుకు తీసుకురావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్
దూరంగా ఉంది కాబట్టి పుట్ వైపు మనకు తక్కువలోనే హెడ్జ్ 50 రూపీస్ లోపలే మనం బై చేసే అవకాశం ఉంటుంది. అదే మార్కెట్ ఇటువైపు వచ్చిందంటే అది 400 500 హెడ్జింగ్ పెట్టాల్సి ఉంటుంది డబ్బులు. కాబట్టి ఇప్పుడు మనం తక్కువలో దొరికేటప్పుడు కొని పెట్టుకుంటే మనకు రేపు మార్కెట్ రిటర్న్ అయినా కానీ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇటువైపు మనము 47,400 మనం స్క్వేర్ ఆఫ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎంత తీసుకోవాలో. 47,400 43 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు ఒక 200 ముందుకు వచ్చి 55 రూపీస్లో మనం బై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, పుట్ వైపు మొత్తం లాస్ వెళ్ళిపోయింది, ఎలాంటి లాస్ లేదు. రేపు మార్కెట్ రిటర్న్ అయినా కానీ మనము ఇక్కడ ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనము వన్ డే ముందుకెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్. మార్కెట్ బాగా ముందుకెళ్ళింది. ఇప్పుడు మనకు తప్పనిసరి పరిస్థితి ఇక్కడ లాస్ డిఫెండ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ దాదాపుగా 6,100 రూపాయలు లాస్ చూపిస్తుంది. మొదటగా మనము దీన్ని ఒక 3,000 లాస్ను కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. దానికోసం మనము ఒక 120 రూపీస్ ఉండే పుట్టును సెల్ చేయాల్సి ఉంటుంది. తప్పదు అది. ఈ ఐరన్ ఫ్లైలో లాస్ డిపెండ్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా మనీతో సెల్ చేయక తప్పదు. 48,900 1 లాట్ బై చేసుకున్నా ఫ్రెండ్స్. వెంటనే లాస్ దాదాపుగా 2,400కి వచ్చేసింది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో విషయం, మనం ఎప్పుడైనా పుట్ సెల్ చేసేటప్పుడు రేపు రిటర్న్ వస్తే ఎంత లాస్ వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. మార్కెట్ 49,780 ఉంది. దాదాపుగా అది 49,000 వచ్చినా కూడా మనకు 49,000 వచ్చినా కూడా దాదాపు 4,600 లాస్ ఉంది. మనము డిపెండ్ చేసుకోగలిగిన లాసే కాబట్టి. అదే ఎక్స్పైరీ డేకి అయితే 8,000 ప్రాఫిట్ ఉంది. ఇప్పటికిప్పుడు రివర్స్ అయినా కానీ 4,600 లాస్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ముందుకెళ్ళి. నెక్స్ట్ డే మరీ ముందుకెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెండ్స్ బాగా ముందుకెళ్ళిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. మనం సెల్ చేసిన 48,900 123 రూపాయలు 26 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకో పుట్ సెల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా 3,200 లాస్ ఉంది ఫ్రెండ్స్. దాదాపు మనం 3,000 రూపాయలు లాస్ కవర్ చేసాము. ఈ 3,200ను కూడా కవర్ చేసేదానికి ఇంకోసారి ఒక 100 రూపీస్ 100 రూపీస్ సెల్ చేస్తాం ఫ్రెండ్స్. 49,800 1 లాట్ సెల్ చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. వన్ డే ముందుకెళ్ళి చూద్దాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ 26కి వచ్చింది 477. ఇప్పుడు జీరో లాస్ అండి. ఛార్జెస్ కూడా మనకు కవర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవడం అన్నిటికంటే ఉత్తమమైనది. దాదాపుగా 48,400లో స్టార్ట్ అయిన స్ట్రాటజీ 51,200 వరకు వచ్చింది. వన్ డే ఉందండి ఎక్స్పైరీకి. కాబట్టి మనము క్లోజ్ చేసుకోవడము, ఎగ్జిట్ అయిపోవడం చాలా బెస్ట్ ఆప్షన్. 477 రూపీస్ ప్రాఫిట్లో స్ట్రాటజీ స్క్వేర్ అప్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐరన్ ఫ్లై స్ట్రాటజీ మీకు నచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ కోసం మంచి స్టాక్స్ ఇవ్వబడతాయి. అలాగే మంచి ఇంట్రాడే స్ట్రాటజీలు కూడా ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.